అందరికీ నమస్కారం. బ్యాంకింగ్ రంగంలో కెరియర్ మొదలుపెట్టాలి అనుకునే వాళ్లకి ఇది ఒక మంచి వార్త. బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 సంవత్సరానికి గాను రిక్రూట్మెంట్ ప్రకటించింది. సో ఈ అవకాశం గురించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మనలో చాలా మందికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగం సంపాదించాలని ఉంటుంది కదా. అలాంటి వాళ్లకోసమే దేశంలోనే పేరున్న బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మంచి అవకాశం కల్పిస్తోంది. అసలేంటా అవకాశం చూద్దాం. 1 కాదు 2 కాదు ఏకంగా 400 ఖాళీలు. అవును, బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయబోతోంది. ఇది బ్యాంకింగ్ జాబ్ కోసం ఎదురుచూసే వాళ్లకి నిజంగా ఒక పెద్ద నంబరనే చెప్పాలి. సో ఈ 400 పోస్టులు అప్రెంటిస్ల కోసం అన్నమాట. అంటే ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్కి బ్యాంకింగ్ ప్రపంచంలోకి మొదటి అడుగు వేయడానికే ఇది ఒక సూపర్ ఛాన్స్. సరే, మరి ఈ భారీ రిక్రూట్మెంట్కి సంబంధించి ముఖ్యమైన వివరాలు ఏంటి? ముఖ్యంగా గ్రాడ్యుయేట్లకు ఇది ఎందుకు అంత ప్రత్యేకమైన అవకాశమో కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఇక్కడ కీలకమైన విషయాలు చూస్తే పోస్ట్ పేరొచ్చి అప్రెంటిస్. అంటే ఇది ట్రైనింగ్తో కూడిన జాబ్. మొత్తం ఖాళీలు 400. ఇక అర్హత విషయానికొస్తే ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. అంతేకాదు, ట్రైనింగ్ సమయంలో నెలకు 13,000 రూపాయల స్టైపెండ్ కూడా ఇస్తారు. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? అప్లై చేసే ముందు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం కదా. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అర్హత ప్రమాణాలు చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే ఏదైనా డిగ్రీ పాసయ్యుంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. అంటే చాలామంది యువ పట్టభద్రులకు ఇదొక మంచి అవకాశం. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాలి. గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు అయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే కేటగిరీని బట్టి మారుతుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఇంకా మహిళా అభ్యర్థులందరికీ 600 రూపాయలు, మిగిలిన కేటగిరీల వాళ్లందరికీ 800 రూపాయలుగా ఫీజు నిర్ణయించారు. అర్హతలు సరిపోయాయి. అప్లై చేద్దామనుకున్న తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. సో అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంది. ఇందులో పెద్దగా కాంప్లికేషన్స్ ఏమీ లేవు. 2 స్టేజులు. ఫస్ట్ ఒక రాత పరీక్ష ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్లకి నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అంతే. ఓకే, ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయానికొద్దాం. ఆన్లైన్లో అప్లై చేయడం ఎలా? ఎలాంటి తప్పులు లేకుండా ఈజీగా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంది. ముందుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో కెరీర్ సెక్షన్కు వెళ్తే ఈ నోటిఫికేషన్ లింక్ కనిపిస్తుంది. నోటిఫికేషన్ ఒకసారి జాగ్రత్తగా చదివి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. వివరాలన్నీ జాగ్రత్తగా నింపి ఫీజు చెల్లించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఫైనల్గా సబ్మిట్ చేశాక వచ్చే అప్లికేషన్ నెంబర్ను తప్పకుండా భద్రపరుచుకోవాలి. ఒక్క విషయం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఇలాంటి అవకాశాలకు టైం చాలా ముఖ్యం. కాబట్టి ముఖ్యమైన తేదీలేంటో మనసులో పెట్టుకోవాలి. డెడ్లైన్ని మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ తేదీలను కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. అప్లికేషన్స్ డిసెంబర్ 25, 2025న స్టార్ట్ అవుతాయి. ఇక చివరి తేదీ వచ్చి జనవరి 10, 2026. అంటే దరఖాస్తు చేసుకోవడానికి కేవలం 16 రోజుల సమయముందే. చూశారు కదా, టైం చాలా తక్కువ. చివరి నిమిషం వరకు ఆగి వెబ్సైట్ స్లో అవ్వడం లాంటి టెక్నికల్ ఇబ్బందులు పడే బదులు వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. మరింకెందుకు ఆలస్యం? బ్యాంకింగ్ రంగంలో ఒక మంచి కెరియర్ మొదలుపెట్టాలనుకునే వాళ్లకు ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి సిద్ధమవ్వాలి. ఎందుకంటే భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది.